అయితే మీరు ఆర్థిక నిపుణులు ఆర్థికంగా కూడా విశ్లేషిస్తారు కాబట్టి స్టాక్ మార్కెట్ చాలా అల్లకల్లోలంగా ఉంది. చాలా క్రాష్ అయింది. ఎందుకు ఉండదు? పెరిగింది కాబట్టి నిన్న పెరగటం ఎందుకు పెరిగింది? ఎగ్జిట్ పోల్స్ ప్రభావం కింద బీజేపీ వచ్చేస్తుందని చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ తాలూకు కుహనా అబద్ధాల నేపథ్యంలో పెరిగింది. ఇవాళ నిజాల నేపథ్యంలో ఎన్డీఏ పరిస్థితి బాగాలేదనే దగ్గరికి వచ్చేసరికి ఓ బలహీన ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేకపోతే అది ఓడిపోవచ్చు అనే వాతావరణం వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి? సింపుల్గా కాంగ్రెస్ వస్తే ఏంటి వాళ్ళకి నష్టం ఇవాళ అనే దగ్గర సింపుల్గా ఏంటంటే కాంగ్రెస్ వస్తే చాలా పెద్ద పాంచన్యాయాన్ని పెట్టారు కదా, సంక్షేమం చాలా ఉంది దానిలో. అంటే ప్రభుత్వ ఖజానాలో చాలా పెద్ద భాగం ప్రజలకు దక్కబోతుంది. దాంతో ఫిస్కల్ డెఫిసిట్ పెరిగే ప్రమాదం ఉంది. షేర్ మార్కెట్కి ముఖ్యంగా కావాల్సింది దేశంలో ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు. ఎవరైతే సబ్సిడీలు రాయితీల మీద కోత పెట్టి ప్రజలకిచ్చే సంక్షేమం మీద కోత పెట్టి డబ్బులు మిగులుస్తారో వాళ్ళు కావాలి షేర్ మార్కెట్కి. ప్రజలకి సంక్షేమం చేస్తామనే వాళ్ళు వద్దు. ఎందుకంటే ప్రజలకు సంక్షేమం చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు ఖర్చు అయితే అందరూ అప్పులు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం, లేకపోతే డబ్బులు ముద్ర వేయాల్సి వస్తుంది. నా దృష్టిలో తప్పు కాదు, కానీ షేర్ మార్కెట్ల దృష్టిలో తప్పు. అలా ఖర్చు పెడితే కనుక ఒక ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుద్దని. ద్రవ్యోల్బణం పెరగటం అంటే ఏంటంటే కరెన్సీ విలువ తగ్గుద్ది. కరెన్సీ విలువ తగ్గటం అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టిన పెట్టుబడుల విలువ పడిపోద్ది. వాళ్ళు 100 రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళు అమ్ముకునే నాటికి కరెన్సీ విలువ కనుక పడిపోతే 100 రూపాయలకు 100 రూపాయల విలువ రాదు మళ్ళీ తిరిగి వెనక్కి. ఓకే, 100 రూపాయల విలువ 100 రూపాయలుగా నిలబడితేనే ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యోల్బణం పెరగకుండా వీళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు ఉన్నటువంటి 100 రూపాయలకి అదే విలువ 100 రూపాయలకి అలాగే ఉంటేనే రూపాయి విలువ పడిపోకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి లాభం. దానికోసం ఏంటంటే ద్రవ్యలోటు పెరగకూడదు, ప్రభుత్వాలు ప్రజలకు ఖర్చు పెట్టకూడదు, పొదుపు చేయాలి, డబ్బులు బాగా టైట్గా బిగబట్టి ఉంచాలి. అందుకని ఏంటి అట్లా బిగబట్టి ఉంచి రూపాయి విలువను కాపాడేవాడికి షేర్ మార్కెట్ పట్టగట్టుద్ది ఫిస్కల్ డెఫిసిట్ వ్యతిరేకంగా. ఇవాళ పాంచన్యాయ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక జనాలు పంచడం మొదలు పెడితే ద్రవ్యలోటు పెరుగుద్ది, రూపాయి విలువ పడుద్ది, నేను పెట్టిన పెట్టుబడి వాల్యూ పడిపోద్ది అనేది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భయం. వాళ్ళంతా పారిపోతున్నారు, వాళ్ళు ఏమైనా వస్తారేమో వాళ్ళు అనేది దాని మీద. అది మామూలుగా జరిగేది ఇది. కాబట్టి ఏంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఏంటంటే సంక్షేమ పథకాల మీద భారీగా ఊరికే నటన. 80 కోట్ల మందికి ఇచ్చిన బియ్యం గోధుమలు తప్పితే మిగతాదంతా నటనే. ఎందుకంటే ఉజ్వల స్కీమ్ అంతా మోసం. ఉజ్వల స్కీమ్ కింద 450 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వచ్చిన రోజున నుంచి ఈరోజు 1200 900 1000 రూపాయలకి వచ్చింది గ్యాస్ సిలిండరు. మీరు ఉజ్వల స్కీమ్ ఇచ్చే ఉపయోగం? ఫ్రీగా సిలిండర్ ఇచ్చానని ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఉపయోగం, సిలిండర్ కొనే పరిస్థితి లేకపోతే. అలాగే పీఎం కిసాన్ ఇచ్చినప్పుడు సుమారుగా 11 కోట్ల మందికి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో 3.5 కోట్ల మందికి పీఎం కిసాన్ డబ్బులు తగ్గిపోయినాయి. తర్వాత మొన్న బడ్జెట్లో పీఎం కిసాన్ 6000 కాదు ఇంకా పెరుగుతాయి ఆశించారు, పెంచుతారేమని ఆశించారు. పైసా పెంచలేదు, 6000 ఇస్తుంది, అలాగే ఇస్తున్నారు. రెండో పక్కనేమో ఇన్పుట్ల ఖరీదు పెరుగుతుంది, ఎరువులు విత్తనాలు పురుగుల మందుల ధరలు పెరుగుతున్నాయి. వాళ్ళకేం పీఎం కిసాన్ రేటు ఇచ్చే 6000 దాటి పెంచలా. ఇన్ని ఆగ్రహాలు ప్రజలకు ఉన్నాయి, రైతులకు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎన్డీఏ ఏంటంటే ఆ ఎన్నికలకు వచ్చి అందుకే మోడీ గారు స్వయంగా ఏంటంటే ఇది మన ఉచితాలు వద్దనేది ఆయన ఏదో ఉంది కదా కోర్టు, దాని మీద కోర్టులో కూడా కేసు, అది సుప్రీంకోర్టులో దాని మీద చర్చ జరగాలని ఆయన అది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ఉంటే కనుక ఖర్చులకు తగ్గిస్తుంది, ప్రజలకు ఇచ్చే రాయితీలు సంక్షేమం కోత పెట్టుద్ది. కాబట్టి ఏంటంటే అది ఉంటే కనుక మనకి రూపాయి విలువ పడిపోకుండా ఈ ద్రవ్యోల్బణాలను దేన్నో కట్టడి చేసి మన లాభాలని కాపాడతారు షేర్ మార్కెట్లు అనే దాని మీద. షేర్ మార్కెట్లు జనరల్గా అది ఏమన్నా కొంచెం అటు ఇటు అవుద్ది ఏమన్నా భయంతో కొంచెం అవి కూడా అల్లకల్లోలంగానే ఉన్నాయి దానికి.